హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే శనగపిండి లడ్డూలు. ఇవి ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. దాన్ని జల్లెడతో జల్లించుకోవాలి. పూర్తిగా జల్లించుకున్న తర్వాత ఇంకో 1/2 కప్ కూడా వేసుకోవాలి. దాన్ని కూడా జల్లించుకోవాలి. మొత్తం మంచిగా జల్లించుకుంటే మనకు ఉండలు రాకుండా నీట్గా ఉంటుంది. పిండి కూడా వాటర్ పోసి కలిపినప్పుడు ఉండలు రాకుండా ఉంటుంది అన్నమాట. 1 కప్పు పంచదార తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. శనగపిండిలో కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సోడా వేసుకొని ఒక విస్కర్తో కానీ లేకుంటే హ్యాండ్తో అయినా పిండి ఉండలు లేకుండా ముద్దలు కట్టకుండా మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. వాటర్ చూసి పోసుకోవాలి. ఒక 1/2 కప్పు లేకుంటే 1/4 కప్పు అయినా సరిపోతాయి. పిండిని బట్టి వాటర్ పడుతుంటాయి. మంచిగా కలుపుకున్న తర్వాత గరిటెని వెనక తిప్పి ఇట్లా అంటే మనకి లేయర్ లాగా వస్తాయి. పర్ఫెక్ట్గా కలిసినట్టు. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని ఒక జాలిగంట తీసుకొని అందులో కొంచెం కొంచెం పిండి వేసుకొని ఇట్లా మనం తడితే మంచిగా ముత్యాలలాగా నీట్గా పడతాయి. ఆయిల్ హీట్గా ఉంటేనే మనకు బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే ఉండలు కడుతుంది. వేసుకున్న తర్వాత జాలిగంటని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని బాగా వేగకుండా బూందీకి లాగా కాకుండా కొంచెం లైట్ కలర్ చేంజ్ కాగానే బూందీని తీసేసుకోవాలి. అలాగే మిగతాది కూడా వేసుకోవాలి. మిగతా బ్యాటర్ని కూడా ఇలాగే వేసుకొని బాగా వేయించకుండా మామూలుగా కలర్ మారగానే తీసేసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా వేగిందనుకోండి దాన్ని కొంచెం తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలాగ మొత్తం పిండి మొత్తం మంచిగా బూందీ పోసుకోవాలి. బూందీ మంచి ముత్యాలలాగా రావాలి, ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలి. మొత్తం బూందీ తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం తయారు చేసుకుందాం. పాకంలో కొంచెం స్టవ్ మీద పెట్టేసి పాకాన్ని కొంచెం వేడి చేయాలి. కాసేపు అయితే చక్కెర మొత్తం కరిగిపోద్ది. కరిగిపోయినాక లేత తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా తీగ పాకం లైట్గా వస్తే సరిపోతుంది. ఇందులోనే కొంచెం అంత పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అందులోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని జీడిపప్పు బాదం పప్పు పలుకులు కూడా బూందీలో వేసుకొని కొంచెం అంత బూందీని తీసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పొడి కూడా బూందీలో వేసుకొని మొత్తం పాకంలోకి వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుతుంటే కొంచెం పాకం ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది, కానీ కొద్దిసేపు అట్లనే వదిలేస్తే అది మంచిగా సరిపోతుంది. ఇట్లా కొంచెం బూందీని స్మాష్ చేసినట్టు అనుకుంటే మనకి ఉండలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇందులో కొంచెం పాకం ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ ఒక 10 మినిట్స్ అలా పక్కకు వదిలేస్తే అది మంచిగా సెట్ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాం. కొంచెం గట్టిగా అయినట్టు అనిపిస్తుంది, కానీ మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్న ఇందులోనే 1 స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఇలా అంటుంటేనే మళ్ళీ మొత్తం పాకం బయటకు వచ్చినట్టుగా జ్యూసీగా అవుతుంది. దాన్ని మంచిగా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూలు కట్టుకోవచ్చు. కొంచెం ఒక 2-3 సార్లు ప్రెస్ చేస్తే లడ్డూ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇట్లనే మొత్తం లడ్డులన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇది మా పాప చేస్తుంది. చిన్నపిల్లలైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగే మొత్తం బ్యాటర్తోని అన్ని లడ్లు చేసుకోవాలి. ఎవరైనా ఈజీగా చేయొచ్చు. కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం లడ్లు వేసుకుంటే సరిపోతుంది. మనం వేడిగా ఉన్నప్పుడే ఒత్తాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ పూర్తిగా చల్లారినాకైనా వస్తాయి అన్నమాట. మొత్తం లడ్లు వేసుకుంటే చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయి.